వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ఈఎస్ఐ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లకు మెడిసిన్ లేక రోగుల అవస్థలు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై భారీ రోడ్డు ప్రమాదం, 9 వాహనాలు ఢీకొన్న ఘటన, 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోపే పార్కు ఆక్రమణను తొలగించిన హైడ్రా. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు. గత 6 నెలల నుండి సనత్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్ను ఆశ్రయిస్తున్న ఓబీ పేషెంట్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెడిసిన్ అందుబాటులో లేకపోవడం వలన బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హాస్పిటల్, ఫార్మసీ మరియు సంబంధిత డిస్పెన్సరీల్లో కూడా అవసరమైన మందులు లేకపోవడం వల్ల పేషెంట్లు ప్రైవేట్ మెడికల్ షాపుల నుండి మందులు కొనాల్సి వస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది మరింత భారంగా మారింది. ఈ సమస్యపై 1 నెల క్రితం బషీరాబాగ్ ఆర్ఓ కార్యాలయానికి మెయిల్ ద్వారా సమాచారం పంపినప్పటికీ ఇప్పటికీ స్పందన లేకపోవడం పట్ల పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పేషెంట్లు అనవసరంగా బాధలు పడుతున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మెడిసిన్ లభ్యత సమస్యను పరిష్కరించాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వద్ద రాజేంద్ర నగర్ సమీపంలో సోమవారం ఉదయం వేళ భారీ వాహన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఒక వేగంగా వస్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల నియంత్రణ తప్పింది. దీంతో వెంటనే వస్తున్న 9 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకున్నాయి. ఈ సంఘటనతో 2 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరేందుకు సమయం పట్టింది. ఓఆర్ఆర్ పర్యవేక్షణ బృందాలు, స్థానిక పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను మళ్లించేందుకు గంటల పాటు శ్రమించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడం లేదా యాంత్రిక లోపం కారణమై ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అధికారులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జూన్ 27వ తేదీన శుక్రవారం రోజున కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జీడిమెట్లలో ఉన్న 1200 చదరపు గజాల పార్కులో సగానికి పైగా ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ అనగా నకిలీ పత్రాల ఆధారంగా ఆక్రమించబడిందని ఆరోపిస్తూ హైడ్రా కమిషనర్ ఆర్వి రంగనాథన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందన, 3 గంటల్లో చర్య. ఫిర్యాదు నమోదైన వెంటనే హైడ్రా అధికారులు మరియు మున్సిపల్ అధికారులు కలిసి 3 గంటల వ్యవధిలో ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. తరువాత వారు పార్కు చుట్టూ బౌండరీ వాల్ నిర్మించి ఈ పార్కు హైడ్రా ద్వారా పరిరక్షించబడుతున్నది అనే బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారుల తక్షణ చర్యపై రుక్మిణి ఎస్టేట్స్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జర్నలిస్ట్ స్వేచ్ఛ ఓటర్కర్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు పూర్ణచంద్ర బదవత్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చర్యను జూన్ 29 ఆదివారం రోజున చిక్కడపల్లి పోలీసులు తీసుకున్నారు. ఈ నిర్ణయం స్వేచ్ఛ తండ్రి వి శంకర్ ఇచ్చిన మౌఖిక ప్రకటన తర్వాత తీసుకున్నది. ఆయన ప్రకారం బదవత్ ఆమె మైనర్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. బదవత్ జూన్ 28న స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోయాడు. ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగంతో అతడిని న్యాయ హిరాసత్కు పంపించారు. స్వేచ్ఛ తండ్రి శంకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. ఆయన బదవత్ ఆమెకు పెళ్లి చేయాలన్న హామీ ఇచ్చి దాన్ని తప్పుపడినట్లు ఆరోపించారు. డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం చిక్కడపల్లి పోలీసులు పోక్సో కేసును నమోదు చేసినప్పటికీ బాధిత బాలిక స్టేట్మెంట్ను ఇంకా నమోదు చేయాల్సి ఉంది. బదవత్ అరెస్టుకు ముందు ఒక లేఖ విడుదల చేశాడు. అందులో తన వల్ల స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొంటూ ఆమె తల్లిదండ్రులే చిన్ననాటి నుంచి ఆమెను నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. అతను స్వేచ్ఛ కుమార్తెను చూసుకున్నానని, ఆమెకు స్కూల్ ఫీజు కూడా చెల్లించానని పేర్కొన్నాడు. స్వేచ్ఛ కుమార్తె మీడియాతో మాట్లాడుతూ, అతను అనగా బదవత్ నా తల్లిని ప్రేమించేవాడు, కానీ నన్ను మాత్రం అసభ్యంగా చూశాడు. నేను అమ్మకి చెప్పాను, కానీ ఆమె ఆయనను తండ్రిలా భావించాలని నన్ను ఒత్తిడి చేసింది. నాకు ఆయనంటే ఇష్టం ఉండేది కాదు, అయినా అమ్మ కోసం నటించాల్సి వచ్చేది అని తెలిపింది. వి శంకర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ఎప్పుడూ స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఆమె 9 ఏళ్లుగా అదే స్కూల్లో ఉంది. స్వేచ్ఛ, బదవత్ కలిసి 4 ఏళ్లుగా ఉన్నారు. మాకు అతనంటే ఎప్పుడూ ఇష్టం లేదు. మా మనవరాలు ఆయనతో ఉండి బాధపడ్డది మాత్రమే అని తెలిపారు.
శంకర్ మాట్లాడుతూ బదవత్ మనవరాలికి హాని చేస్తాడేమోనన్న భయం నాకు ఎప్పుడు ఉండేది, కానీ స్వేచ్ఛను బలవంతంగా నమ్మించలేకపోయాను. ఓసారి ఆమె అతనిని ఆమె కుమార్తెపై ప్రవర్తన గురించి ఎదుర్కొన్నప్పుడు నేను నా పిల్లలతో ఎలా ఉంటానో అదే విధంగా ఉన్నాను అని బదవత్ సమాధానం ఇచ్చాడని వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.